నిన్నగాక మొన్ననే చెప్పుకున్నాం. ఇది పత్రికలో వచ్చినటువంటి వార్త. కోర్టులో వల్లభనేని వంశీ మీదన అట్లాగే మిగతా వాళ్ళకి సంబంధించి ఒక పక్కన కేసు నడుస్తుంది. వాళ్ళు ముందస్తు బెయిలు ఈ వ్యవహారం నడుస్తుంది. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అరెస్టులు కొంతమంది, బెయిల్ కొంతమంది, ముందస్తు బెయిల్ కొంతమంది, ఇది నడుస్తున్నటువంటి సందర్భంలో దాదాపుగా కొంతమందికి బెయిల్ వస్తున్నటువంటి సిచ్యుయేషన్లో కరెక్ట్గా సత్యవర్ధన్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ కోర్టుకు వచ్చి ఒక అఫిడవిట్ ఇచ్చారు. వాస్తవంగా అతనే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినట్టు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది. నేను అసలు ఆ కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించుకుని సాక్షిగా సంతకం పెట్టమన్నారు. నేను సాక్షిగా సంతకం పెడితే నేనే ఈ కేసు పెట్టినట్టు పెట్టారు. ఆ రోజున అసలు నేను అక్కడ లేను, ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, నన్ను బలవంతంగా పోలీసులు కేసు పెట్టించారు అని చెప్పాడు. దాంతో ఒక్కసారి కేసు పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకని ఓ పక్కన అంటే అతను లేని వ్యక్తి చేత కంప్లైంట్ పెట్టించారంటే దొంగ కంప్లైంట్, అది కేసు కొట్టేయడం అనేటటువంటి సిచ్యుయేషన్కి వెళ్తుంది. కరెక్ట్గా ఇక్కడ రివర్స్ కథ నడిచింది. ఇప్పుడు ఆ అఫిడవిట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ కోర్టులోనే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చేశారు, మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆ సత్యవర్ధన్ 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఇప్పుడు అతన్ని కిడ్నాప్ చేశారు. ఈ కేసులో వంశీనే అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అట్లాగ అఫిడవిట్ కోర్టులో వేయించాడు. కాబట్టి వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో పాటుగా కిడ్నాప్ కేసు, అక్రమ నిర్బంధం కేసు పెట్టాలంటూ సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హైదరాబాదులో ఉన్నటువంటి వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఎమ్మెల్యే కాదు, అతను అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత వైసీపీ కోసం పనిచేశారు. మొన్నటిసారి వైసీపీ అభ్యర్థి. గతంలో ఏదైతే అతని మీద చాలా కసి ఏముందంటే చంద్రబాబు గారి భార్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడన్నటువంటి కోపం చాలా సీరియస్గా ఉంది. అప్పట్లో కొడాలి నాని వల్లభనేని వంశీల్ని చాలా సీరియస్గా టార్గెట్ చేసినట్టు, వాళ్ళని ఏదైనా చేస్తామన్నటువంటిది అందులో భాగంగా జరుగుతున్నటువంటి వేళ వల్లభనేని వంశీ న్యాయపరమైనటువంటి వీటిలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ స్టేట్మెంట్ అన్నది ఈ అరెస్ట్ అన్నటువంటిది కీలకమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి గన్నవరంకి తీసుకొస్తున్నారు.